10th క్లాస్ మ్యాథ్స్ బిట్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఒక బిట్ చూడండి. ఫైండ్ ది 10th టర్మ్ ఆఫ్ ఏపీ 5 1 -3 -7 ఈజ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి ఏపీ ఇచ్చాడు. ఏపీ ఓకేనా. గివెన్ ఏపీ ఎంతది? 5 1 -3 -7. ఏపీలో ఇది ఏమవుతుంది? మొదటి టర్మ్ అవుతుంది A1, ఇది సెకండ్ టర్మ్ A2, ఇది థర్డ్ టర్మ్ A3, ఇది ఫోర్త్ టర్మ్. సో దర్ ఫార్ ఏపీ ప్రకారంగా ఫస్ట్ టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ టర్మ్ A1ని A అంటారు. ఏపీ ప్రకారంగా A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 5 ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A2 మైనస్ A1. A2 అని ఎంత? 1 మైనస్ A1 అని ఎంత? 5. గెట్ -4. D వాల్యూ ఎంత? -4. మనకు అనుకోవాల్సింది ఎంత? 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ ఫైండ్ 10th టర్మ్. 10th టర్మ్ ఫార్ములా ఎంత? A10 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 9D అవుతుంది. A ప్లస్ 9D అవుతుంది. 10th టర్మ్ ఫార్ములా A ప్లస్ 9D అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 5 ప్లస్ 9 ఇంటూ D వాల్యూ ఎంత? -4. 5 ప్లస్ ఇంటూ మైనస్ 9 4 36. సో దర్ ఫోర్ 36 మైనస్ 5 ఎంత? 1 31 మైనస్ 31. A10 ఈజ్ ఈక్వల్ టు -31. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.